హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సావర్ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పాలి. ఎందుకంటే అబుదాబి T10 అయితే స్టార్ట్ అవబోతుంది. అయితే మొత్తం మీద ఫస్ట్ మ్యాచ్ అనాలిసిస్ అనేది చూసే ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి 100 లైక్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సరే, మరి రోజుకి 3 మ్యాచెస్ అనేది జరగబోతున్నాయి కాబట్టి మరి T10 కాబట్టి గంటన్నరలో మ్యాచ్ అనేది టోటల్గా ఉంటుంది. ఫలితం కూడా గంటన్నరలో వస్తుంది అనేది మనం చెప్పాలి. ఎందుకంటే మొదటి 2 ఓవర్లో ఖచ్చితంగా సరే పవర్ ప్లేకి ఉండబోతుంది. చాలా హార్డ్ హిట్టర్స్, 6s 4s అనేది మనం అందరం కూడా చూడబోతున్నాం. అబుదాబిలోనే జరగబోతుంది అన్ని మ్యాచ్లు కూడా. మరి ఇలా మ్యాచ్ అనేది చెప్పుకుంటూ పోదాం. మరి మీరైతే లైక్స్ అని కొట్టండి, షేర్ అప్ అయితే తప్పనిసరిగా మరి చేస్తారని నేనైతే మనసులో అయితే కోరుకుంటూ ఉన్నాను. మరి మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మ్యాచ్ అనేది టీం దుబాయ్ వర్సెస్ ఇటైతే మరి అజ్మజ్ బుల్స్ అయితే మనం అయితే వచ్చేస్తే మొత్తం మీద వీళ్ళిద్దరికి కూడా ఎప్పుడు కూడా జరగలేదు. మరి ఈ సంవత్సరం అనేది 2 కొత్త జట్లు అనేది రీఎంట్రీ అనేది అవ్వబోతున్నాయి అబుదాబి T10. అయితే టోటల్గా చూసుకున్నా ఇక్కడ అబుదాబి స్టేడియం వచ్చేసి చాలా టాస్ ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళకి బ్యాటింగ్ అనేది ఎంచుకున్నా సరే 130 140 వరకు కూడా చేస్తే హైయెస్ట్ స్కోర్గానే మనమైతే భావించాలి. హైయెస్ట్ స్కోర్ అనేది వచ్చిందంటే చాలా వరకు కూడా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది. స్టేజింగ్లో అయితే 100 కానీ 90 80 కానీ వచ్చిందంటే చాలా వరకు కూడా ఈజీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అయితే ఒకటైతే ఆడిన కొలిది ఖచ్చితంగా సరే పిచ్ అనేది మరి కొంచెం మా స్పిన్నర్స్ కానీ ఫాస్ట్ బౌలర్స్ కానీ అనుకునే ఛాన్స్ ఉంటుంది. కొంచెం వేడి ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎర్రరి ప్రాంతం కాబట్టి మరి పిచ్ అనేది కొంచెం చెందే ఛాన్స్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా సరే మరి బలవర్లకి వెళ్ళిపోతే అబుదాబి టీం మరి దుబాయ్ పరిస్థితికి వచ్చేస్తే మాత్రం దుబాయ్ అనేది అటు చాలా వరకు కూడా పర్ఫెక్ట్ టీం కానీ ఎంచుకుందనేది మనం చెప్పచ్చు. మరి జానీ కానీ మరి ఇటు సాల్ట్ హెడ్మైర్ కానీ మరి పెప్పర్ కానీ వీళ్ళందరూ కూడా మంచి బ్యాట్స్మెన్ కానీ మనం చెప్పాలి. ఆల్రౌండర్స్ విషయంలో మాత్రం చాలా వరకు కూడా మేయర్ కానీ ఆల్నీ కానీ మరి లక్ష్మణ్ కానీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే మనం చెప్పచ్చు. బౌలర్లో కూడా చాలా వరకు కూడా మరి అన్మద్ కానీ మరి అజాద్ కానీ మిల్స్ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారనేది మనం అయితే భావించాలి. చాలా గట్టిగా టీంగానే మనం అయితే భావించాలి. మరి అన్వర్ పరిస్థితి ఎలా ఉందంటే చాలా వరకు కూడా పర్ఫెక్ట్ టీంగానే చెప్పాలి. మరి ఆఫ్ఘన్ హిట్టర్స్గానే మనం చెప్పాలి. ఇటు హిట్టర్స్ ఉన్నా సరే ఒక 50% హిట్టర్స్ ఉన్నా సరే ఇటు 70% ఈ జట్లు అయితే హిట్టర్స్ అనేది ఉన్నారని చెప్పచ్చు. నబీ కానీ మరి ముస్ఫిల్ రహీం కానీ మరి ఇటైతే ఖాన్ కానీ వీళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా టీం కానీ హిల్స్ కానీ హాలీ కానీ నేసం కానీ బొపారా కానీ మరి మొత్తం ఉన్నారా అనేది మనం చెప్పాలి. బెల్ని కానీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే ఫామ్ కానీ మనం చెప్పదు. మరి మొత్తం మీద ఈ విరి జట్లకి మనం చూసుకున్న మంచి జట్టుగానే మనమైతే భావించాలి. మరి నాకు తెలిసినంత వరకు కూడా నాకు అజ్మజ్ గెలిచే ఛాన్స్ ఉందేమో అనేది నాకైతే అనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తారు ఏమిటని చూడవలసి. మరి మీరైతే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయితే మర్చిపోకండి. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీ సన్